ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలకు, అంగన్వాడీ ఆయాలకు నూతన సంవత్సరం అంటే తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఒక ఆనందకరమైన, శుభకరమైన, ఎన్నో దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న ఒక కానుక, ఒక బృహత్తర కోరిక సాధన. అది వాళ్ళ యొక్క కోరిక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నెరవేరుస్తున్నాడు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్న 1,00,000 మంది అంగన్వాడీ కార్యకర్తలకు, ఆయాలకు వాళ్ళ ఆనందానికి అవధులు ఉండవు. తెలవగానే సంతోషంగా వాళ్ళు అందరికీ స్వీట్లు పంచే సమయం. స్వీట్లే కాదు, అంగన్వాడీకి వచ్చిన పిల్లలకి, గర్భవతులకు, అక్కడుండే బాలింతలకు కూడా స్వీట్లు ఇచ్చేసే పరిస్థితి. ఏంటదంటే, అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న కార్యకర్తలు, ఆయాలు దశాబ్దాలుగా మేము రిటైర్మెంట్ అయిన సమయంలో మాకు గ్రాట్యుటీ ఇవ్వండి, ఆ గ్రాట్యుటీ అనేది మాకు ఉపయోగపడుతుంది అని చెప్పి వాళ్ళు కోరుతూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి 2019 ముందు నేను అధికారంలోకి వస్తే అంగన్వాడీ వారికి, కార్యకర్తలకు, ఆయాలకు గ్రాట్యుటీ, మీరు కోరిన గ్రాట్యుటీ ఇస్తానన్నాడు. ఆయన ఎంతో అడిగింది కూడా తెలియదు, ఎంత జీతాలు కూడా తెలియదు. మీరు అడిగిన విధంగా ఇచ్చేస్తాను పోండి అన్నాడు. నమ్మారు. నమ్మితే 1,00,000 మంది, 1,00,000 కుటుంబాలు, 1,00,000 కుటుంబాలంటే సుమారు 4-5 లక్షల ఓట్లను కొలగొట్టేశాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళని మభ్యపెట్టాడు. మళ్ళీ తర్వాత వెళ్ళి, అయ్యా మీరు ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి మీరు మాకు గ్రాట్యుటీ ఇస్తానారంటే నేను అన్నానా, ఇస్తానా, అసలు గ్రాట్యుటీ ఏంటి, మీకు జీతం సరిపోదా అని చెప్పి యక్ష ప్రశ్నలు వేసి వీళ్ళు రోడ్డెక్కారు. రోడ్డెక్కి 60 రోజులు రకరకాల నిరసన కార్యక్రమాలు, ధర్నాలు, మామూలుగా లేదు. వాళ్ళు యాగి చేశారు, ఉద్యమం చేశారు. ఇక వాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి కేసులు పెట్టమన్నాడు. ఈ అంగన్వాడీ నాయకులు ఉంటారు, వాళ్ళకి సహాయపడే వాళ్ళందరి మీద కేసులు పెట్టండి, వాళ్ళని గుర్రాల మీద వెళ్ళి దాడులు చేయండి, గుర్రాల మీద వెళ్ళి పోలీసుల్ని వాళ్ళని తరమండి, ఏంటి వాళ్ళు చేసేది, ఏం చేస్తారు అని నేను అన్నానో లేదో నాకు తెలియదు, నేను ఇస్తానన్నానో లేదో నాకు తెలియదు, ఇచ్చే జీతం చాలదా, ఇచ్చేదే ఎక్కువ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీ కార్యకర్తల్ని, ఆయాల్ని మోసం చేశాడు. అప్పుడు చంద్రబాబు నాయుడు ఆయన ఎన్నికల ప్రచారం చేస్తున్నప్పుడు అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు ఎక్కడికి వెళ్ళినా, అయ్యా జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని నిలువున ముంచేశాడు, మోసం చేశాడు. ఇప్పటికే గ్రాట్యుటీ అనేది గుజరాత్ రాష్ట్రంలోనూ, కర్ణాటకలో అమలు చేస్తున్నారు. దేశంలో 2 రాష్ట్రాలు. గుజరాత్లో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు గ్రాట్యుటీ ఇవ్వాలని సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. సుప్రీంకోర్టు వాళ్ళు గుజరాత్ ప్రభుత్వానికి వాళ్ళ గ్రాట్యుటీ ఇవ్వటం సమంజసమే, ఇవ్వండి అని చెప్పి సుప్రీంకోర్టులో తీర్పిచ్చింది. భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్న 2 రాష్ట్రాల్లోనే వాళ్ళ గ్రాట్యుటీ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 3వ రాష్ట్రం కాబోతూ ఉంది. చంద్రబాబు నాయుడిని అడిగినప్పుడు ఆయన, సరేనమ్మా, ఆడపడుచులు వచ్చి అడిగారు, మీరు చాలా కష్టపడుతున్నారు, మరి పిల్లల్ని పోషించడం, గర్భవతులు, అలాగే దాంతోపాటు బాలింతలు, తర్వాత ప్రభుత్వం తరపున ఏ సర్వేలు చేయాలన్నా ఇంటింటికి మిమ్మల్ని పంపుతున్నారు. గతంలో టీచర్లను పంపేవారు. టీచర్లను చదువు చెప్పడం మినహాయించి మిగతా ఏ కార్యకలాపాలకు వినియోగించకూడదని సుప్రీంకోర్టు అక్షంతలు వేసిన తర్వాత ఇక వాళ్ళకి మిగిలింది ఎవరంటే అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎం, ఎన్ని రకాల సర్వేలు వచ్చినా వీళ్ళే చేస్తున్నారు. అందువల్ల చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చాడు, నేను అధికారంలోకి రాగానే మీకు ఏదైతే కోరిక ఉందో గ్రాట్యుటీని నేను ఇస్తాను అని చెప్పి హామీ ఇచ్చాడు.
ఆ హామీని 2025 ఉగాది ముందు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసి ఆ గ్రాట్యుటీ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ప్రారంభించబోతా ఉన్నారు. ఈ ప్రభుత్వ ఆదేశాలు మార్చి 6 తర్వాత వస్తాయి. ఎందుకంటే మార్చి 6 వరకు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్న కారణం వల్ల అధికారిక ఉత్తర్వులు జారీ కావు. అనధికారికంగా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం అంగన్వాడీ కార్యకర్తలకి 11,500 రూపాయలు నెల జీతం. తర్వాత వీళ్ళకి అంగన్వాడీ కార్యకర్తగా ఆయాగా చేరటానికి, ఉద్యోగంలో చేరటానికి గరిష్ట వయస్సు 35. 20 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళ మధ్యలో ఎప్పుడైనా దరఖాస్తు పెట్టుకోవచ్చు, చేరచ్చు. తర్వాత వయోపరిమితి, రిటైర్మెంటు, పదవీ విరమణ 62 సంవత్సరాలకు చేస్తారు. అంటే సుమారుగా అంగన్వాడీ కార్యకర్త అయినా అంగన్వాడీ అయినా కనీసం 30 ఏళ్ళు పనిచేస్తారు. వీళ్ళకి ఈ గ్రాట్యుటీ అంటే సంవత్సరంలో ఒక 15 రోజుల జీతాన్ని ఎన్ని సంవత్సరాలు పనిచేశారో అన్ని సంవత్సరాలు 15 రోజుల జీతాన్ని జమ చేసి రిటైర్మెంట్ అయినప్పుడు ఇస్తారు. 30 ఏళ్ళు సర్వీస్ చేశారు, ప్రతి సంవత్సరం 15 ఏళ్ళ చొప్పున లెక్కగట్టి ఆ డబ్బంతా ఒక్కసారిగా రిటైర్మెంట్ సమయంలో వారి బ్యాంకు ఖాతాకు వేస్తారు. ఆ విధంగా ఈ రోజున అంగన్వాడీ కార్యకర్తకు రిటైర్మెంట్ 62 ఏళ్ళు అయ్యేసరికి వాళ్ళు కనీసం 2 లక్షలు వస్తాయి, కొంతమందికి 3.5 లక్షలు కూడా వస్తాయి. చిన్న వయసులో చేరిన వాళ్ళకి 3.5 లక్షలు గ్రాట్యుటీ వస్తుంది. ఇక అంగన్వాడీ ఆయాల జీతం 7,000. వాళ్ళకు కూడా వాళ్ళ సర్వీసుని బట్టి 1,50,000 నుంచి 2.5 లక్షల వరకు గ్రాట్యుటీ వస్తుంది. ఈ విధంగా మహిళలు 1,00,000 మంది మహిళల యొక్క ఆకాంక్షలు, వాళ్ళ యొక్క కోరికలు, ఎంతో కాలంగా దశాబ్దాల కాలంగా పెండింగ్లో ఉన్న వాళ్ళ డిమాండ్లను తీర్చి మహిళల యొక్క అంగన్వాడీ కార్యకర్తలు ఆయాల యొక్క జీవితాలలో, కుటుంబాలలో వెలుగు నింపి ఇవాళ 11,500 రూపాయలతో ఏం జరుగుతుంది చెప్పండి? ఎక్కడ చూసినా ధరలు పెరిగిపోయినాయి. మరి వృద్ధులకు, వికలాంగులకు, వితంతులకు, వాళ్ళకి వృద్ధులకి వితంతులకైతే 4,000, వికలాంగులకైతే 6, 10, 15,000 ఇస్తున్నారు. కనుక వీళ్లకు గ్రాట్యుటీ ఇవ్వటము సమంజసమే అని చెప్పి ప్రజాస్వామ్యవాదులు, విశ్లేషకులు, విజ్ఞులు, మేధావులు, ఎందుకంటే వాళ్ళు ఎనలేని సేవ చేస్తున్నారు. గ్రామాల్లో, పట్టణాల్లో, కొన్ని చోట్ల మినీ అంగన్వాడీలు అంటే ఒక్కరే మొత్తం కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఆ విధంగా అంగన్వాడీ సిబ్బంది యొక్క చిరకాల వాంఛ, కోరికను 1,00,000 మందిని తృప్తిపరుస్తూ చంద్రబాబు నాయుడు చరిత్రలో నిలబడిపోతున్నాడు. దేశ చరిత్రలో 3వ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలబోతుందని చెప్పి అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు వాళ్ళు ఆనందానికి అవధులు లేవు, హర్షాతిరేకాలు వ్యక్తపరచడం అనేది విశేషం.